కొండపర్తి బ్రాండ్ కనిపించాలి. దత్తత గ్రామంలో మంత్రి సీతక్కతో కలిసి పర్యటన. గిరిజనులను ఇంగ్లీష్ ప్రావీణ్యంపై ఆశ్చర్యం. కొండపర్తిలో పర్యటించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. అయితే తాను దత్తత తీసుకున్న ములుగు జిల్లా కొండపర్తి గ్రామానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రోడ్డు మార్గాన చేరుకున్నారు. మంత్రి సీతక్క, ప్రిన్సిపల్ సెక్రటరీ కిషోర్, కలెక్టర్ దివాకర, ఐటీడీఏ పీఓ చిత్రమిశ్రా ఘన స్వాగతం పలికారు. ఆదివాసులు వారి నృత్యాలతో ఆకట్టుకున్నారు. కొమరంభీం, బిర్సా ముండా విగ్రహాలకు గవర్నర్ విష్ణుదేవ్ వర్మ, మంత్రి సీతక్క ఆవిష్కరించారు. పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గ్రామ అభివృద్ధి నిమిత్తం 1,50,00,000 విలువైన పనులు ప్రారంభించారట. మహిళల కోసం ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని కూడా ప్రారంభించిన ఒక వార్త కథనం వచ్చింది ఇక్కడ. అయితే ఇక్కడ మీరు గమనించండి మిత్రులారా, గిరిజనుల ఇంగ్లీష్ ప్రావీణ్యంపై గవర్నర్ గారు ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టుగా వార్త కథనం వస్తూ ఉంది. ఏదైనా ఒక మాట చెప్పాలంటే చదువుకు మించింది లేదు. ఇలా తండ్రి బీదవాడైతే కొడుకు చదువుకుంటే వారి యొక్క కుటుంబ పరిస్థితులు ఒకేసారిగా మారిపోతూ ఉంటాయి. గమనించండి మిత్రులారా, వాస్తవానికి తల్లిదండ్రులు ఇద్దరు చాలా బీదవాళ్ళు అయినప్పుడు కొడుకు చదువుకున్న లేకపోతే ఒక బిడ్డ చదువుకున్నప్పుడు ఆ కుటుంబం మొత్తం ఒక్కసారిగా అబ్బాయి చదువుకుంటే ప్రైవేట్ ఉద్యోగము గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగం సాధించినప్పుడు కానీ ప్రైవేట్ ఉద్యోగం అయినా కూడా వారి యొక్క కుటుంబ పరిస్థితులు ఒక్కసారి ఏకదాటిగా మారిపోతూ ఉంటాయి. మారిపోవడం వల్ల ఈ అబ్బాయి ఎవరైతే చదువుకున్నాడో వాళ్ళ కొడుకు చదువుకుంటాడు. ఇట్లా వారి యొక్క స్థితిగతులు అనేది కూడా మెరుగుపడుతూ పోతూ ఉంటాయి. కాబట్టి చదువును నిర్లక్ష్యం చేయకండి, చదువుకు గొప్ప స్థానం కల్పించాలని మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఎట్లా అంటే రైతు కాకుండా ఒక రైతు కొడుకు చదివితే మళ్ళీ తన కొడుకు కూడా చదువుకొని ఏదో ఒక ఉద్యోగం చేసినట్టు డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఎస్, వాస్తవం.